దొంగలంటే ఏ అర్ధరాత్రో అపరాత్రో ఇంట్లోకి కన్నమేసో తాళాలు పగలగొట్టో ఇంట్లోకి ప్రవేశిస్తారు. దొరికినవన్నీ మూట కట్టుకుంటారు, చక్కగా ఉడాయిస్తారు. ఇది దొంగల శైలి. ఇక రోడ్డు మీద పిక్ పాకెటర్లు, గొలుసు దొంగలు ఉంటారు. వారి స్టైలు వేరే. లాక్కోవడాలు, పరిగెత్తడాలు, పారిపోవడాలు, వాళ్ళంతే అదో టైప్. వీళ్ళందరినీ కాదని ఈ మధ్య లేటెస్ట్ గా టెక్నాలజీ దొంగలు, మోసగాళ్లు తయారయ్యారు. సైబర్ మోసగాళ్లు ఏదో ఒక లింకులు పంపడం లేదా ఏకంగా కాల్ చేసి బ్యాంక్ వివరాలు చెప్పించుకొని ఊడ్చేయడాలు. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే దొంగగారు అట్టాంటిట్టాంటోడు కాదండోయ్, మామూలోడు కాదు. వీడి నిర్వాకాలు చూస్తే నివ్వెరపోవాల్సిందే. ఇంతకీ ఏం చేశాడంటారా? ముందుగా ఏదో ఒక పోలీస్ స్టేషన్ కి తానే వెళ్తాడు. తాను దాదాపు 30 ఏళ్ల క్రితం కిడ్నాప్ కు గురయ్యానని, తన కుటుంబం నుంచి విడిపోయానని, తిరిగి తన కుటుంబంతో కలిసేందుకు తనకు సహాయం చేయమని పోలీసులను అభ్యర్థిస్తాడు. వాళ్ళు కాస్త అది నిజమేమో అనుకుని అతడు చెప్పిన వివరాలతో సరిపోయే ఒక కుటుంబాన్ని సంప్రదించి వారికి అప్పగిస్తారు. ఇతడు చెప్పిన వివరాల ప్రకారం వాళ్ళ కుటుంబంలో అబ్బాయి తప్పిపోవడం నిజం. కానీ ఇక్కడే ఉంది అసలు కిటుకు. ఇతడు దర్జాగా వాళ్ళ ఇంట్లో తిష్టవేస్తాడు. కొంతకాలం అయ్యాక మెల్లగా వాళ్ళ ఆస్తుల వివరాలు అడగడం, అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో అతడి బండారం బయటపడుతుంది. ఇదంతా ఎక్కడో తెలుసుకుందాం. పోలీసుల వివరాల ప్రకారం ఇంద్రరాజ్ అలియాస్ భీమ్ అనే ఓ వ్యక్తి కొన్ని రోజుల క్రితం పోలీసులను, మీడియాను ఆశ్రయించి తాను 1993లో 7 ఏళ్ల వయసులో కిడ్నాప్ కు గురయ్యానని నమ్మించి కుటుంబ సభ్యుల వద్దకు తన్ను చేర్చాలని కోరాడు. తాను 1993లో 7 ఏళ్ల వయసులో కిడ్నాప్ కు గురయ్యానని నమ్మించి కుటుంబ సభ్యుల వద్దకు తన్ను చేర్చాలని కోరాడు. దీంతో వారం రోజుల పాటు అతడికి ఆశ్రయం ఇచ్చి అతను చెప్పిన ఆధారాల ప్రకారం గాజియాబాద్ లోని ఓ కుటుంబాన్ని సంప్రదించారు. వారి కుమారుడు కూడా తప్పిపోవడంతో ఇంద్రరాజ్నే తన కుమారుడిగా భావించి ఇంటికి తీసుకువెళ్లారు. దీంతో కథ సుఖాంతమైందని అందరూ భావించారు. ఈ 30 ఏళ్లు అతను అనుభవించిన కష్టాల గురించి మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. అయితే ఆ వ్యక్తి తరచుగా ఆ కుటుంబానికి చెందిన ఆస్తుల విషయాలు అడగడం, అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇదంతా విన్నాక మీకేమనిపిస్తుంది? దొంగలందు వెరైటీ దొంగలు వేరయ్యా అనిపిస్తుంది కదూ?